హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ప్రేమలో మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే మనని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, సేలంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. సేలం ఉంది తమిళనాడు స్టేట్లో. కాలేజ్లో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇదే ఫైనల్ డే. అందుకు స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతూ కాలేజ్లో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. జైన్ అనే ఒకతను అందరితో మాట్లాడుతూ, ఈ కాలేజ్ నేనేంటో నాకు పరిచయం చేసింది. కాలేజ్లో ఉన్న చాలామంది నా మంచిని కోరుకుంటే కొంతమంది మాత్రం నా చెడుని కోరుకున్నారు అంటూ వాళ్ళు ఎప్పుడు తాగుతూనే ఉంటారు అని చెప్తాడు. జైన్ చెప్తోంది మరెవరి గురించో కాదు, మన హీరో సచిన్ గురించి, అలాగే తన గ్యాంగ్ గురించి. సచిన్ గ్యాంగ్ వాళ్ళు జైన్ మాటలు విని వాళ్ళ మాటలతో తనని ఏడిపించేందుకు ట్రై చేస్తారు. జైన్ ఎమోషనల్ అవుతుంటే అంజలి అనే ఒక అమ్మాయి తనని కంట్రోల్ చేస్తుంది. సచిన్ అంజలిని ఫస్ట్ ఇయర్ నుంచి లవ్ చేస్తుంటాడు. కానీ తనకి ఐ లవ్ యూ చెప్పే ధైర్యం లేక ఇంతవరకు చెప్పలేకపోయింటాడు. కనీసం ఈరోజైనా చెప్పాలి అని ధైర్యం కోసం ముంత అవుతాడు. సచిన్ అంజలిని ఎవరు లేని ఒక చోటుకి పిలుచుకొని వెళ్ళి తనకి ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. కానీ అంజలి సచిన్తో మాట్లాడుతూ, నీ మీద నాకు అలాంటి ఉద్దేశమే లేదు, అయినా నేను జైన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నామంటుంది. దానికి సచిన్ చాలా ఫీల్ అవుతాడు. కాలేజ్కి వచ్చిన కొత్తలో జైన్ సచిన్ వెంట తిరుగుతూ, అంజలికి ప్రపోజ్ చేయమచ్చా, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పింటాడు. కానీ సచిన్కి తెలియకుండా తన్ని అంజలిని లైన్లో పెట్టుకుంటాడు. కాలేజ్ అయిపోయేసరికి సచిన్ కేరళలో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. సచిన్ అంజలి గురించి మర్చిపోవాలి అని తన ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేస్తాడు. సచిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకొని సంవత్సరం పైన అయిపోయింటుంది. ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగి మాట్లాడుకోవడం మానేసింటారు. ఇద్దరూ మాట్లాడుకోరు, కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అందుకిద్దరూ ఏదో ఒక సాగుతో రోజు గొడవ పడుతూనే ఉంటారు. సచిన్ అలాగే తన ఫ్రెండ్ సంజు యూకేలో మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటారు. అందుకు సచిన్ వీసాకు అప్లై చేయడానికి వాళ్ళ నాన్న దగ్గర డబ్బు అడుగుతాడు. కానీ వాళ్ళ నాన్నేమో మీ అమ్మని అడుగు అని, వాళ్ళ అమ్మేమో మీ నాన్న అడుగు అని గొడవ స్టార్ట్ చేస్తారు. దానికి సచిన్, నా కోసం మీరు గొడవ స్టార్ట్ చేయొద్దు, నా సావు నేను సస్తా అంటాడు. సచిన్ వీసాకి అప్లై చేస్తాడు. కానీ అకౌంట్లో బ్యాలెన్స్ చూపించలేకపోయేసరికి తన వీసా అప్రూవ్ కాదు. తన ఫ్రెండ్ సంజుకి మాత్రం వీసా అప్రూవ్ అవుతుంది. దాంతో తను అబ్రాడ్కి వెళ్ళిపోతాడు. సచిన్ 6 months తర్వాత మళ్ళీ వీసాకు అప్లై చేద్దామని వాళ్ళ ఊర్లోనే ఉంటూ వాళ్ళ బేకరీని చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ తనకి వాళ్ళ ఊర్లో ఉండేది ఇష్టం లేక వీసా అప్రూవ్ అయ్యేంతవరకు ఎక్కడికైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాడు. ఒకరోజు సచిన్కి ఒక బర్త్డే పార్టీ నుంచి ఐస్ క్రీమ్ ఆర్డర్ వస్తుంది. దానికి సచిన్ ఐస్ క్రీమ్ డెలివరీ ఇచ్చేందుకు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఎవరిది అంటే అమల్ది. అమల్ సచిన్కి స్కూల్ ఫ్రెండ్. ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటారు. అమల్ బీటెక్ కంప్లీట్ చేసి ఐఐటి రూర్కీలో సీట్ సంపాదించడం కోసం గేట్ కోచింగ్కి వెళ్ళబోతుంటాడు. అది కూడా హైదరాబాద్కి. తను ఆ కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాడంటే తన గర్ల్ ఫ్రెండ్ అదే కాలేజ్ కాబట్టి. అమల్ సచిన్ పరిస్థితిని అర్థం చేసుకొని, నువ్వు కూడా నాతో పాటు హైదరాబాద్కి వచ్చి గేట్ కోచింగ్ తీసుకో, నీకు 6 months పాటు ఈజీగా టైంపాస్ అయిపోతుంది అంటాడు. సచిన్కి ఇంకా వేరే దారి లేక హైదరాబాద్కి వెళ్లేందుకు రెడీ అవుతాడు. ఇక్కడ స్టోరీ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. రేణు, తనే మన హీరోయిన్. తను హైదరాబాద్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్టర్గా జాయిన్ అవుతుంది. రేణు టీంలో మొత్తం 10 మంది ఉంటారు. సో మనం వాళ్ళల్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ ఎవరో చూద్దాం. శ్రీనివాస్, తను రేణు టీంకి టీం లీడ్. కార్తిక, రేణుకి తనకి ముందు నుంచే పరిచయం ఉంటుంది. ఇక మిగిలింది ఆది. తను ఒక సీనియర్ డెవలపర్. తను పెరిగింది మొత్తం ముంబైలో, కానీ తనకి కేరళలో బంధువులు ఉంటారు. అందుకు మలయాళం కూడా బాగా మాట్లాడతాడు. టీంలో ఏం సెలబ్రేషన్ జరిగినా తనే దగ్గరుండి అన్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా రేణుకి వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తాడు. దానికి రేణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆది రేణుతో జోకులేస్తూ బాగా మాట్లాడతాడు. దానికి రేణు ఆది చాలా మంచివాడు అనుకుంటుంది. రేణు కార్తికతో పాటు తన ఫ్లాట్లో ఉండడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫ్లాట్లో కార్తికతో పాటు ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది. తన పేరు నిహారిక. నిహారిక లైఫ్లో ఎలాంటి టెన్షన్ పడకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సచిన్ అమ్మాయిలిద్దరూ హైదరాబాద్కి వచ్చి గేట్ కోచింగ్లో జాయిన్ అవుతారు. వాళ్ళ ఫ్లాట్లో 10 మంది ఉంటారు. రోజు వాళ్ళిద్దరూ గేట్ కోచింగ్ కోసం అమీర్పేట సందులో తిరుగుతూ హైదరాబాద్లో ఉన్న షెరాటస్లో జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. రేణు మంచిగా సాఫ్ట్వేర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అందరితో బాగా కలిసిపోతూ ఉంటుంది. ఆది రేణు తనకు దగ్గరవడం చూసి తనకి నా మీద ఇంట్రెస్ట్ ఉందేమో అని తెగ మెలకలు తిరగడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ మంత్ శాలరీ పడేసరికి రేణు, కార్తిక, నిహారిక ముగ్గురు మేడ మీద కూర్చొని పార్టీ చేసుకుంటారు. రేణు కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించుంటుంది. కానీ తను తన టైప్ కాదు అని తనని వదిలేసి ఉంటుంది. అందుకు తను ఇప్పుడు
ఈసారి ఎవరైనా ప్రేమిస్తే తన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి తను ప్రేమిద్దామనుకున్న వాడికి స్టాండర్డ్స్ పెట్టుకుంటుంది. ఆ స్టాండర్డ్స్ ఏమి అంటే తను నాకంటే మెచ్యూర్గా ఆలోచించాలి, అలాగే వెల్ సెటిల్డ్ అయి ఉండాలి. రేణు మాటలు విన్న కార్తిక, నీలాంటి వాళ్ళే ఆఖరికి మీరు అనుకున్న స్టాండర్డ్స్ లేని ఒకరితో సెటిల్ అయిపోతారు అంటుంది. నిహారిక రేణుతో మాట్లాడుతూ, నేను టిన్ బాటల్ని కింద పడేస్తా, అది ఎవరి మీద పడితే వాడి నీ మొగుడు అంటూ దాన్ని కిందికి విసిరేస్తుంది. ఆ బాటల్ కింద వెళ్తున్న ఒకతని మీద పడేసరికి అతను తెలుగులో బూతులు తిడతాడు. దానికి ముగ్గురు అక్కడి నుంచి ఫ్లాట్లోకి పారిపోతారు. సచిన్కి గేట్ కోచింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ రాదు. అందుకు తను క్లాస్ రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. దీనికి తోడు రూమ్లో అమల్ తన లవర్తో రొమాంటిక్గా మాట్లాడుతూ సచిన్కి నిద్ర లేకుండా చేస్తుంటాడు. లవ్ ఫెయిల్యూర్ అయిన సచిన్ ఆ రొమాంటిక్ మాటల్ని అసలు తట్టుకోలేకపోతుంటాడు. దానికి సచిన్ ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ తన ఫ్రెండ్స్తో పాటు ఉంటూ ఏదో ఒక జాబ్ చేసుకోవాలి అనుకుంటాడు. గేట్ కోచింగ్ ఇచ్చే టీచర్ అమల్కి సచిన్కి చాలా క్లోజ్. ఆ టీచర్కి ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి ఉంటుంది. అందుకు సచిన్ ఆ పెళ్ళవగానే చెన్నైకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అమల్కి హైదరాబాద్లో ఒక కజిన్ ఉంటాడు. తన పేరు థామస్. థామస్ వాళ్ళకి హైదరాబాద్లో ఒక ఫ్రైడ్ చికెన్ స్టాల్ ఉంటుంది. అమల్ వాళ్ళ టీచర్ పెళ్లికి కారులో వెళ్ళాలి అని తన కజిన్ థామస్ని అడిగి తన కారుని ఇప్పించుకుంటాడు. ఆఫీస్లో రేణు టీం వాళ్ళంతా గేమ్ ఆడుతూ, మీకు మాలను ఒకరిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అమ్మాయిలందరూ అడుగుతారు. రేణు, నేను ఆదిని పెళ్లి చేసుకుంటా అంటుంది. దానికి ఆది రేణు ముందర కోపంగా ఉన్న ట్యాగ్ చేసినా బాత్రూంలోకి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేణు టీంలో ఉన్న శ్రావణికి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి ఉంటుంది. అందుకు ఆది అందరూ కలిసి అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసి సంగీత్ రోజు ఒక డాన్స్ పర్ఫామ్ చేయాలి అని అందరితో ప్రాక్టీస్ చేపిస్తాడు. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్లో ఆది వచ్చేసి కృష్ణ, రేణు వచ్చేసి రాధ. అందరూ కలిసి శ్రావణి పెళ్లికి వస్తారు. అందరూ తెలుగు వాళ్ళు పెళ్లికి చేసే సందడి చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. సచిన్ వాళ్ళ టీచర్ పెళ్లి చేసుకోబోతోంది శ్రావణినే. అందుకు సచిన్ అమ్మలిద్దరూ కారులో అక్కడికి వస్తారు. కానీ వాళ్ళ కారుకి ఎవరో అడ్డంగా వచ్చేసరికి సచిన్ టెన్షన్లో బ్రేక్ వేసేకపోయి యాక్సిలేటర్ నొక్కి పట్టుకుంటాడు. దానికి కారు అదుపు తప్పి ఆదికి యాక్సిడెంట్ కొంచెంలో మిస్ అవుతుంది. పెళ్లిలో ఉన్న అందరూ సచిన్ అమల మీద కోప్పడి వాళ్ళని తిడతారు. ఆది కూడా తన హీరోయిజం అందరికీ చూపించాలి అని సచిన్ని అమల్ని కొట్టేందుకు వస్తాడు. కానీ పెళ్లి కూతురు వాళ్ళు సచిన్ అమ్మలిద్దరూ పెళ్లికొడుకు తరపున తెలుసుకొని వాళ్ళిద్దరిని వదిలేస్తారు. రేణు దీని గురించి తెలుసుకొని అమల్ని సచిన్ని తిడుతుంది. కానీ వాళ్ళు కూడా మలయాళీసి అని ఆదికి నచ్చజెప్పి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతుంది. రేణు ఆపుతున్నప్పుడు ఆది ఇంకా ఎక్కువ చేస్తూ, నన్ను వదులు, వాళ్ళని చంపేస్తా అంటాడు. అమల్ సచిన్ ఇద్దరూ ఆదికి చాలా భయపడతారు. సచిన్కి రేణు మొదటి చూపులోనే బాగా నచ్చేస్తుంది. అందుకు తను హల్దీ ఫంక్షన్ జరిగేటప్పుడు తన వంకే చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సచిన్ రేణుని ప్రేమిస్తున్న విషయం అమల్కి చెప్తాడు. రాత్రి సంగీత్లో రేణు డ్యాన్స్ చేస్తుంటే సచిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన్నే చూస్తూ ఉంటాడు. కానీ ఆది కృష్ణ పేరుతో రేణుని ముట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే సచిన్ దాన్ని చూసి తట్టుకోలేక అమల్ని కోరికి చంపేస్తాడు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత రేణు, కార్తిక, ఆది ముగ్గురు అమల్ సచిన్ ముందే కూర్చుంటారు. అమల్ సచిన్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కులుజోకులు వేసుకుంటారు. అవి రేణు, కార్తిక విని నవ్వడం స్టార్ట్ చేస్తారు. అది సచిన్ అమల్ చూసి ఇంకా 2 కులుజోకులు వేస్తారు. వాటికి కూడా కార్తిక, రేణు ఇద్దరు చాలా నవ్వుతారు. ఆది దాన్ని చూసి తట్టుకోలేక గూగుల్లో కొన్ని జోకులు వెతికి వాళ్ళకి చెప్తాడు. కానీ వాళ్ళు ఆ జోకులకి నవ్వరు. దాన్ని సచిన్ అమల్ చూసి చాలా నవ్వుకుంటారు. ఆది హట్టయి వెళ్ళిపోయేసరికి రేణు, కార్తిక ఇద్దరు తనను ఓదార్చేందుకు తన వెనకాలే వెళ్తారు. నైట్ భోజనమైన తర్వాత సచిన్ అమల్ ఇద్దరు ఆది లేని టైం చూసుకొని రేణుని, కార్తికాని మాట్లాడిస్తారు. అమల్ రేణుతో, కార్తికతో మాట్లాడుతూ సచిన్కి మాట్లాడే ఛాన్సే ఇవ్వడు. రేణు, కార్తిక ఇద్దరు సచిన్ అమల్ వేసే జోకుల్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా అమల్ వేసే జోకుల్ని. రేణు, కార్తిక వెళ్ళిపోయిన తర్వాత సచిన్ అమల్ మీద కోపడుతూ, నువ్వెందుకురా నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అంటాడు. దానికి అమల్ మాట్లాడుతూ, నేను నీకు ఛాన్స్ ఇచ్చాను, కానీ నువ్వేం మాట్లాడలేదు అంటూ ఇద్దరం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందుకే నేను మాట్లాడా అని చెప్తాడు. మరుసటి రోజు పొద్దున్నే పెళ్లి జరుగుతుంది. పెళ్లిలో సచిన్ అమలిద్దరూ రేణుని, కార్తికని చూసి హాయ్ చెప్తారు. ఆదికి వైజాగ్లో పని పడుతుంది. దానికి ఆది, నేను ఇటు నుంచి ఇట వైజాగ్కి వెళ్తున్నా అని రేణుతో, కార్తికతో అంటాడు. దానికి రేణు, కార్తిక ఇద్దరూ మిగతా టీంతో కలిసి హైదరాబాద్కి వెళ్తే శుద్ధ బోర్ అని సచిన్ అమల్ తెచ్చిన కారులో వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు. పెళ్ళైన తర్వాత సచిన్ అమలిద్దరూ హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు. సచిన్ కనీసం రేణుకి బాయ్ చెప్పలేకపోయాను అని చాలా బాధపడతాడు. అప్పుడు కార్తిక అక్కడికి వచ్చి, మేం కూడా మీతో పాటు వస్తామంటుంది. దానికి సచిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమల్ మాత్రం వాళ్ళ దగ్గర తగ్గి మాట్లాడితే చులకనగా చూస్తారు అని త్వరగా వచ్చేయండి, మీకోసం ఎంతసేపు అంటే అంతసేపు వెయిట్ చేయలేమంటాడు. ఆది,
రేణు కార్తిక ఇద్దరూ సచిన్ అమ్మాయిలతో వెళ్తున్న విషయం తెలుసుకొని ఫస్ట్ దానికి ఒప్పుకోడు. కానీ రేణు ఫీల్ అయ్యేసరికి తను ఫీల్ అవ్వకూడదు అని దానికి ఒప్పుకొని బయటికి మాత్రం మీ సేఫ్టీ కోసమే వద్దు అని చెప్పే అంటాడు. ఆది సచిన్ది అమ్మాయిది ఫోటో తీసుకుని వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఫ్లాట్ దగ్గర దింపండి, లేదంటే మీ మీద పోలీస్ కేసు పెడతా అని బెదిరిస్తాడు. నలుగురు కలిసి హైదరాబాద్కి స్టార్ట్ అవుతారు. అందరూ కారులో వెళ్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. సచిన్ అమ్మాయిలిద్దరూ రేణుని కార్తికాని వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేస్తారు. రేణు కార్తిక ఇద్దరు సచిన్ అమల్ కంపెనీని చాలా ఎంజాయ్ చేసి ఉంటారు. కార్తిక అయితే అమల్ జోకుల్ని చాలా ఎంజాయ్ చేసి ఉంటుంది. కార్తిక అమల్ గురించి రేణుతో అదే పనిగా మాట్లాడుతుంటే, రేణు నువ్వు అమల్ విషయంలో ఏం తిక్క పని చేయొద్దు, నీకు వికాస్తో పెళ్లి కుదిరిందిగా, తన గురించి ఆలోచించు అంటుంది. సచిన్ రేణు తనతో బాగా మాట్లాడేసరికి రేణుకి తన మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాడు. దానికి అమల్ సచిన్తో మాట్లాడుతూ, ఫస్ట్ నువ్వు అమ్మాయిని అర్థం చేసుకోవడం నేర్చుకో, అయినా నాకెందుకో మీ ఇద్దరికి సెట్ అవ్వదనిపిస్తోంది అంటూ ఆది రేణు ఇద్దరు లవర్స్ అనుకుంటా అని చెప్తాడు. సచిన్ అమల్ మాటలు పట్టించుకోకుండా రేణు కోసం హైదరాబాద్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యి మీ బంధువుల ఫ్రైడ్ చికెన్ స్టాల్లో జాబ్ ఇప్పించు అని అమల్ అడుగుతాడు. అమల్కి వేరే దారి లేక సచిన్కి హెల్ప్ చేయాలి అని జాబ్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక మంచి రూమ్కి మారాలి అనుకుంటారు. అది కూడా రేణు వాళ్ళ ఫ్లాట్కి దగ్గరలో. అందుకు అమల్ మీ ఫ్లాట్కి దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా అని కార్తికకి మెసేజ్ చేస్తాడు. కార్తిక ఆ మెసేజ్ చూసి అమల్ నా మీద ఇంట్రెస్ట్తో ఇదంతా చేస్తున్నాడు అనుకుంటుంది. అమల్ సచిన్తో మాట్లాడుతూ, నువ్వు అనవసరంగా చాలా విషయాలు మాట్లాడతావు, వాళ్ళని కలిసినప్పుడు ఇలా మాట్లాడుతూ, నువ్వు వాళ్ళని కలిసినప్పుడు ఇలా మాట్లాడితే నువ్వు రేణు మీద ఇంట్రెస్ట్తో మాట్లాడుతున్న విషయం వాళ్ళకి అర్థమైపోతుంది అంటాడు. ఆఫీస్లో ఆది రేణు దగ్గర మార్కులు కొట్టేయాలి అని ఆఫీస్లో ఉన్న అందరు అమ్మాయిలకి పెప్పర్ స్ప్రే బాటిల్ ఇచ్చి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది అని చెప్తాడు. రేణు కార్తిక ఇద్దరు ఒక మంచి రూమ్ చూసి సచిన్కి అమ్మాయిలకి అడ్రస్ పంపిస్తారు. సచిన్ అమ్మాయిలిద్దరూ ఆ రూమ్లోకి షిఫ్ట్ అవుతారు. వాళ్ళకి రూమ్ ఎతికిచ్చినందుకు సచిన్ అమ్మాయిలిద్దరూ రేణుకి కార్తికకి టీ పార్టీ ఇస్తారు. సచిన్ రేణుతో కార్తికతో మాట్లాడుతూ, నెక్స్ట్ వీకెండ్ పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామా, డబ్బులు నేనే పెట్టుకుంటా అంటాడు. రేణు కార్తిక ఇద్దరు ప్రతి వీకెండ్ రూమ్లో ఏముంటాంలే అని పబ్కి వస్తామంటారు. రేణు కార్తికతో మాట్లాడుతూ, అమల్ నీకు ప్రపోజ్ చేయడం కోసమే ఇదంతా చేస్తున్నట్టున్నాడు, నీకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం అమల్కి చెప్పే అంటుంది. దానికి కార్తిక తను నాకు ప్రపోజ్ చేసే మూమెంట్ వచ్చినప్పుడు చెప్పేస్తాలి అంటుంది. నెక్స్ట్ సండే వస్తుంది. రేణు కార్తిక ఇద్దరు పబ్కి వెళ్లేందుకు రెడీ అవుతారు. రేణు వాళ్ళ ఫ్లాట్లో నుంచి సచిన్ వాళ్ళ ఫ్లాట్ కనిపిస్తుంది. అందుకు రేణు అమల్ సచిన్ ఇద్దరు రూమ్లో ఏం చేస్తున్నారో చూద్దామని బైనాకులర్ సహాయంతో వాళ్ళ రూమ్లోకి చూస్తుంది. సచిన్ అప్పుడే స్నానం చేసి బయటికి వచ్చి టవాల్ ఇప్పేసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. రేణు దాన్ని చూసి షాక్ అయిపోతుంది. రేణు రూమ్లో ఉన్న నిహారిక రేణు కార్తిక ఇద్దరు పబ్కి వెళ్తున్న విషయం తెలుసుకొని నేను కూడా పబ్కి వస్తా అంటుంది. దాన్ని కార్తిక అమల్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, మనం వెళ్ళే పబ్కి కపుల్స్ మాత్రమే ఎంట్రీ కదా, నిహారికకి తోడుగా ఆదిని పబ్కి పిలుచుకొని వస్తా అంటుంది. దానికి అమల్ సచిన్ కోసం వద్దు అని చెప్పి నేను మా కజిన్ థామస్ని పిలుచుకొని వస్తా అంటాడు. థామస్ ఒక బుద్ధిమంతుడు, ఎప్పుడూ చదువు చదువు అని బుక్స్ని వెంటేసుకొని తిరుగుతుంటాడు. అమల్ థామస్తో ఒక మ్యాథ్స్ కాంపిటీషన్కి వెళ్దాం రా అని చెప్పి పబ్కి పిలుచుకొని వస్తాడు. అందరూ కలిసి తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. రేణుకి సచిన్ని చూసినంతసేపు తను టవాలిప్పి డ్యాన్స్ చేసిందే గుర్తుకొస్తుంది. అందుకు తను సచిన్ని చూసిన ప్రతిసారి నవ్వుతూనే ఉంటుంది. రేణు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు అమల్ సచిన్ ఇద్దరు కార్తికతో మాట్లాడతారు. కార్తిక అమల్ తనకి ప్రపోజ్ చేస్తున్నాడు అనుకొని నాకు పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్తుంది. అప్పుడు అమల్, నీకు పెళ్లి ఫిక్స్ అయితే ఏమీ కాకపోతే ఏమీ, నేను మాట్లాడుతోంది సచిన్ గురించి, సచిన్కి రేణు అంటే చాలా ఇష్టం, నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటాడు. దాన్ని కార్తిక సచిన్తో మాట్లాడుతూ, తనకి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు తను ఏం చేయాలనుకుంటుందో తనకు ఒక ప్లాన్ ఉంది, తన హస్బెండ్కి ఇలాంటి స్టాండర్డ్స్ ఉండాలి అని సచిన్తో చెప్తూ, నువ్వేంట్రా అంటే ఫస్ట్ యూకే అనుకున్నావు, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చావు, ఆ తర్వాత చెన్నైకి వెళ్దాం అనుకుని ఇక్కడే ఉన్నావంటూ ఫస్ట్ నువ్వు నీ గురించి ఒక క్లారిటీకి రా అని చెప్తూ, ఆదికి రేణుకి మంచి కెమిస్ట్రీ ఉంది, ఇంకో 6 monthsలో వాళ్ళకు మంచి జోడీ కావచ్చు అని చెప్తుంది. సచిన్ కార్తిక మాటలకి ఫీల్ అయ్యి, రేణుకు కావాల్సిన స్టాండర్డ్స్ నాలో ఒకటి కూడా లేవు అని, నా ప్రేమ విషయం రేణుకు చెప్పొద్దు అని కార్తికతో అంటాడు. సచిన్ బాధలో ఫుల్గా మందు తాగేసి డ్యాన్స్ చేద్దామని వెళ్తాడు. కానీ మందెక్కువయ్యి కింద పడిపోతాడు. అమల్ గర్ల్స్తో కలిసి పబ్కి వెళ్ళిన విషయం తన లవర్ తెలుసుకొని అమల్ మీద కోప్పడుతుంది. సచిన్ తన లవ్ విషయం డైరెక్ట్గా రేణుకు చెప్పి తన నుంచి ఏదో ఒక ఆన్సర్ తీసుకోవాలి అనుకుంటాడు. ఒకవేళ రేణు నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్తే తను ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అవుతాడు. అమల్ సచిన్తో మాట్లాడుతూ, వాళ్ళు నీకు ఫోన్ చేసేంత వరకు నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, కలవద్దు, వాళ్ళు మన గురించి చాలా చీప్గా ఆలోచిస్తున్నారు, ఫస్ట్ మనం దాన్ని మార్చాలి అంటూ
ఫస్ట్ రేణుతో పరిచయం పెంచుకో, ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్దు అంటాడు. సచిన్ ఎంత ఆలోచించినా తనకి ఆది మీద ఎలా పగ తీర్చుకోవాలి అని ఏం అర్థం కాదు. ఆఫీస్లో రేణు తన ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ చేసి ఆఫీస్లో ఫుల్ టైం ఎంప్లాయ్గా మారుతుంది. దానికి ఆది టీం ముందు హడావిడి చేస్తూ మాకు పార్టీ కావాలి అంటాడు. రేణు బర్గర్ల కోసం సచిన్కి ఫోన్ చేసి నా కోసం బర్గర్లు తీసుకొనిరా అంటుంది. సచిన్ రేణు కోసం ఎండలో చాలా దూరం వెళ్ళి డెలివరీ ఇస్తాడు. రేణు సచిన్ పడుతున్న కష్టం అర్థం చేసుకొని హెచ్ఆర్తో మాట్లాడి నీకేదైనా జాబ్ ఉంటే రికమెండ్ చేస్తా అంటుంది. దానికి సచిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి రెజ్యూమ్ పంపిస్తా అంటాడు. సచిన్ రేణుతో కొంచెం సేపు మాట్లాడదామనుకునే లోపే ఆది రేణుకి ఫోన్ చేసి త్వరగా ఫుడ్ తీసుకొనిరా ఆకలి అవుతోంది అని ఓవరాక్షన్ చేస్తాడు. ఆది ఈ ఫుడ్ మొత్తం సచిన్ తీసుకుని వచ్చాడు అని, అలాగే రేణు సచిన్తో టచ్లో ఉంది అని తెలుసుకొని ఫుడ్ బాగున్నా కావాలనే బాగలేదు అంటూ సచిన్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ రేణు ఆది మాటలు పట్టించుకోదు. సచిన్ కాలేజ్లో ఉన్న తన సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం సేలంకి వెళ్తాడు. అప్పుడే సచిన్ రేణు వాట్సాప్ స్టేటస్ చూసి తను కేరళలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తోంది అని తెలుసుకుంటాడు. అందుకు సచిన్ రేణుకు ఫోన్ చేసి మాట్లాడతాడు. రేణు, నువ్వు తెచ్చిన బర్గర్ వల్ల నా స్టమక్ మొత్తం అప్సెట్ అయ్యింది. నేను ఇంకొంచెం సేపట్లో సేలం దాటి వెళ్తా అంటుంది. సచిన్ రేణుని చూడాలి అని తన స్టమక్ అప్సెట్ కోసం ఆయుర్వేద మందులు తీసుకొని రేణు వద్దు అని చెప్తున్న సేలం రైల్వే స్టేషన్కి వస్తాడు. సచిన్ రేణుకు మందులు ఇవ్వాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తనకి మందులు ఇస్తాడు. అప్పుడు సచిన్ సెల్లు కింద పడిపోయి పగిలిపోతుంది. రేణు సచిన్ తన కోసం ఇదంతా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను సచిన్కి ఫోన్ చేసి వెళ్ళిపోయావా అని అడుగుతుంది. కానీ సచిన్ రేణుతో కలిసి ట్రావెల్ చేయాలి అని అదే ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్లో వాళ్ళ ఊరికి వెళ్తుంటాడు. ఈ విషయం రేణు తెలుసుకొని తన దగ్గరికి పిలుస్తుంది. రేణు సచిన్తో మాట్లాడుతూ ఇదంతా నువ్వు నా మీద ప్రేమతో చేయట్లేదు కదా అంటుంది. దానికి సచిన్ కూడా అలా ఏం లేదు, ఫ్రెండ్షిప్ కొద్దీ మాత్రమే చేశా అంటాడు. ఆది రేణు ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసుకోవాలి అని తనకు వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు తను సచిన్ని రేణు పక్కన చూసి షాక్ అయిపోతాడు. తను రేణుతో మాట్లాడుతూ వాడు ఇచ్చినవేమీ తినద్దు, వాడు మంచోడు కాదు అని చెప్తాడు. కానీ రేణు ఆది మాటలు పట్టించుకోదు. ట్రైన్లో రేణు సచిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటారు. సచిన్ రేణుకి ఆది మీద ఇంట్రెస్ట్ లేదన్న విషయం తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సచిన్కి తన ప్రేమ విషయం రేణుకి చెప్పే ధైర్యం లేక తను నిద్రపోతున్నప్పుడు తనను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పి ఐ లవ్ యూ అని చెప్తాడు. కానీ ఏం ప్రయోజనం, ఆ మాటలు నిద్రపోతున్న రేణు విందు. సచిన్ వాళ్ళ ఊరు రాగానే సచిన్ ట్రైన్ దిగిపోతాడు. రేణు సచిన్తో మాట్లాడుతూ మెడిసిన్ తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఇంకొన్ని రోజుల్లో నా బర్త్డే ఉంది, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నా, నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి అంటుంది. రేణు సచిన్ సెల్ పగిలిపోయినందుకు తన పాత సెల్ని సచిన్కి ఇస్తుంది. ఇద్దరు ఊర్లో ఉన్నప్పుడు కూడా చాటింగ్ చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తారు. అమల్ ట్రైన్ విషయం తెలుసుకుని షాక్ అయిపోతాడు. రేణు బర్త్డే రోజు సచిన్ అమల్ ఇద్దరు కలిసి రేణు ఫ్లాట్కి వస్తారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆదిని అలాగే ఆది వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు. రేణు వాళ్ళ అమ్మా నాన్న కూడా హైదరాబాద్కి వచ్చింటారు. సచిన్ రేణుకు గిఫ్ట్ ఇచ్చి తనని ఇంప్రెస్ చేస్తాడు. ఆది రేణు వాళ్ళ అమ్మతో నాన్నతో వరుసలు కలిపేస్తూ వాళ్ళకి చాలా క్లోజ్ అయిపోతాడు. సచిన్ దాన్ని చూసి అసలు తట్టుకోలేకపోతాడు. అమ్మాయి సచిన్తో మాట్లాడుతూ ఆది చాలా ఫాస్ట్గా ఉన్నాడు, ఏదో ఒకటి చేసి నువ్వు దాటాలి అని చెప్తాడు. ఆఫీస్లో ఉన్న రేణు టీం వాళ్ళు హైదరాబాద్ మొత్తం ట్రిప్ అయిపోతుంటారు. దానికి ఆది రేణు వాళ్ళ అమ్మని నాన్నని కూడా ట్రిప్కి వచ్చేందుకు ఒప్పిస్తాడు. రేణు ఆదితో మాట్లాడుతూ సచిన్ని అమ్మని కూడా పిలుచుకుని వెళ్దామంటుంది. ఆదికి ఇష్టం లేకపోయినా దానికి ఒప్పుకుంటాడు. కార్తిక ఆదితో మాట్లాడుతూ సచినే రేణు కోసం గిఫ్ట్ తీసుకుని వచ్చాడు, నువ్వేం తీసుకొని రాలేదా అంటుంది. అమల్ కార్తిక వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటే అసలు తట్టుకోలేకపోతాడు. ఆది రేణు కోసం తెచ్చిన 10 రూపాయల నోట్ని తనకిస్తాడు. రేణు ఆ 10 రూపాయల నోట్లో అంత స్పెషాలిటీ ఏముందా అని చూస్తే దాంట్లో ఉండే సీరియల్ నెంబర్ తన డేట్ ఆఫ్ బర్త్. అది రేణు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆదికి హగ్గిస్తుంది. దానికి ఆది సచిన్ ముందర బిల్డప్ ఇస్తాడు. సచిన్ దాన్ని అసలు తట్టుకోలేకపోతాడు. అందరూ కలిసి హైదరాబాద్ మొత్తం ట్రిప్ వేసేందుకు స్టార్ట్ అవుతారు. అందరూ హైదరాబాద్లో ఉన్న ప్లేస్లన్నీ తిరుగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. రేణు సచిన్తో క్లోజ్ అవుతూ తనతో మాట్లాడేందుకు ట్రై చేస్తున్న ప్రతిసారి ఆది సచిన్కి అడ్డం వస్తాడు. కానీ రేణు ట్రిప్పులో ఆదిని అసలు పట్టించుకోకుండా సచిన్తో అమల్తో తిరుగుతూ ఉంటుంది. సచిన్ అమలిద్దరూ కలుసుకొని ఆదిని రెచ్చగొడుతూ ట్రిప్కి వచ్చిన అందరికీ మంచి ఫన్ ఇస్తారు. వాళ్ళు చేసే ఫన్ అందరూ ఇష్టపడతారు, ఒక ఆది తప్ప. ట్రిప్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్తున్నప్పుడు టీమ్ లీడ్ శ్రీనివాస్ ఆదితో మాట్లాడుతూ మనం ఏ ట్రిప్కి వెళ్ళినా సరే సచిన్ని ఆదిని ఖచ్చితంగా పిలుచుకొని రా అని చెప్తాడు. ఆ మాటలు విన్న సచిన్ ఆది ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సచిన్ రేణు ఇద్దరూ చాలా క్లోజ్ అవుతారు. రేణు
సచిన్ పంపించిన రెజ్యూమ్ చూసి రెజ్యూమ్ ప్రిపేర్ చేయాల్సింది ఇలా కాదు అని సచిన్తో చెప్పి తనకి రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ఇంటర్నెట్ సెంటర్కి పిలుచుకొని వెళ్తుంది. సచిన్ ధైర్యం చేసి రేణుకి ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు. ఫస్ట్ రేణు సచిన్ జోక్ చేస్తున్నాడు అనుకుంటుంది. కానీ సచిన్ సీరియస్ అని చెప్పేసరికి రేణు ఇది సెట్ అవ్వదు అంటుంది. దానికి సచిన్ నా కోసం ఏ అమ్మాయి నీలాగా చేయలేదు, ఇది లవ్ కాకపోతే ఇంకేమీ అంటూ అయినా నీకు ఆది ఆప్షన్లో ఉన్నాడు కదా అంటాడు. దానికి రేణు తను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, అయినా నువ్వు ప్రపోజ్ చేసినట్టు తను నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయడు అంటుంది. దానికి సచిన్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేణు కూడా కోపంతో ఫ్లాట్కి వచ్చేస్తుంది. అప్పుడే రేణుకి ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే కార్తిక వికాస్ దగ్గరికి వెళ్ళిపోవడం కోసం కంపెనీలో రిజైన్ చేస్తోంది అని. రేణు ఈ విషయం తెలుసుకొని నేను ఒంటరిదాన్ని అయిపోతా అని చాలా బాధపడుతుంది. ట్రిప్పుల్లో రేణు ఆదిని పట్టించుకున్నందుకు ఆది చాలా ఫీల్ అయింటాడు. అందుకు తనకి వర్క్లో ప్రెషర్ పెరిగేలా చేసి తనకి టైం లేకుండా చేస్తాడు. దీనికి తోడు నువ్వు వాళ్ళిద్దరిని ట్రిప్కి పిలుచుకొని రావడం నాకేమాత్రం నచ్చలేదు అని రేణు మీద కోపడతాడు. రేణు సచిన్ కోసం అరేంజ్ చేసిన ఇంటర్వ్యూకి సచిన్ రాడు. అందుకు రేణు సచిన్ని వెతుక్కుంటూ వచ్చి నీకు నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా, ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అంటూ మన ఇద్దరం కలుసుకోవడం తగ్గిద్దాం, అప్పుడే మన ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తగ్గిపోతాయి అంటుంది. దానికి సచిన్ రేణుకి ఐ లవ్ యూ చెప్పి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, నీకు నాతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం, అందుకే రెగ్యులర్గా నన్ను కలిస్తే నాకు ఐ లవ్ యూ చెప్పేస్తావని కలవద్దంటున్నావు కదా అంటాడు. దానికి రేణు ఇది ఇక్కడితో ఆపేయడం చాలా మంచిది, అయినా రిజెక్షన్ లేమని కొత్త కాదు కదా అంటుంది. దానికి సచిన్ చాలా ఫీల్ అయ్యి రేణు ఫోన్ని రేణుకి ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోతాడు. సచిన్ జరిగింది మొత్తం అమల్కి చెప్పి నాకు ఈ లవ్ సెట్ కాదు అని చాలా బాధపడతాడు. సచిన్కి రేణు దగ్గర నుంచి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉండకూడదు అని అప్పుడే చెన్నైకి స్టార్ట్ అయిపోతాడు. రేణు మొబైల్ని సచిన్కి ఇద్దామని సచిన్ రూమ్కి వస్తుంది. కానీ సచిన్ చెన్నైకి వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడుతుంది. అమల్ రేణుతో మాట్లాడుతూ నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా నీకు రిజెక్షన్లేం కొత్త కాదు కదా అని అంత ఈజీగా వాడుతూ ఎలా అనేసావంటాడు. సచిన్కి చెన్నైలో ఏం జాబ్ దొరక్కపోయేసరికి ఒక టీవీ షోలో ఆడియన్స్గా కూర్చున్న జాబ్లో జాయిన్ అవుతాడు. కార్తిక జాబ్ వదిలేసి వికాస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంతో రేణు ఒంటరైపోతుంది. రేణు సచిన్తో మాట్లాడాలి అని తనకి ఫోన్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది. కానీ సచిన్ అన్నిటికీ దూరంగా ఉండాలి అని తనకి రిప్లై ఇవ్వడు. ఎవ్వరూ లేకపోయేసరికి రేణు ఒంటరిగా ఫీల్ అవుతూ చాలా బాధపడుతుంది. కార్తిక అలాగే వికాస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ అరేంజ్ చేసి అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. సచిన్ని కూడా ఆ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. సచిన్ అమ్మలిద్దరూ ఆ పార్టీకి వచ్చి మంచిగా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. రేణు సచిన్ చూసి తన్నే మాట్లాడిస్తుంది. అప్పుడు రేణుకి సచిన్కి వీసా అప్రూవ్ అయింది అని తను రేపు అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడు అని తెలుస్తుంది. దానికి రేణు చాలా ఫీల్ అవుతుంది. రేణు సచిన్తో మాట్లాడుతూ నా మెసేజ్లకి ఫోన్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అంటుంది. దానికి సచిన్ ఎందుకు రిప్లై ఇవ్వాలి, ఇక్కడ నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరు, అందుకే రిప్లై ఇవ్వలేదు అంటాడు. ఆ మాటలు విన్న రేణుకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది. ఆది వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న సచిన్ని అమ్మల్ని గెలికి నీకు రేణుకి ఏం ప్రాబ్లం అని సచిన్ అడుగుతాడు. దానికి సచిన్ వీడి సంగతి ఏంటో తేల్చేయాలి అని నాకు రేణు అంటే ఇష్టం, అందుకే తనకు ఐ లవ్ యూ చెప్పా, అదే మా ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం అంటూ నేనెప్పటికీ నీలాగా బెస్ట్ జోన్లో మాత్రం ఉండను అని చెప్తాడు. దానికి ఆది దగ్గర రెచ్చిపోయి రేణుకి నేనంటే ఇష్టం, అందుకే నీకు ఐ లవ్ యూ చెప్పలేదు అంటూ రేణు తనని ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలియాలి అని అందరి ముందు రేణుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతాడు. దానికి రేణు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నువ్వు నాకు ఇష్టం లేదు అంటుంది. దానికి సచిన్ అమ్మలిద్దరూ కింద పడిపోయి మరీ నవ్వుతారు. సచిన్ అమ్మలిద్దరూ ఓవర్గా మాట్లాడే ఆదిని వాళ్ళ మాటలతో ఏం మాట్లాడకుండా చేస్తారు. ఆది కోపడి నేనేంటో మీ ఇద్దరికి చూపిస్తా అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సచిన్కి అమ్మలకి మందు ఎక్కువైపోయి అక్కడే పడిపోతారు. రేణు సచిన్ రేపు అబ్రాడ్కి వెళ్ళిపోతున్నాడు అని చాలా బాధపడుతుంది. మరుసటి రోజు సచిన్ని ఎయిర్పోర్ట్లో వదిలేందుకు అమ్మల్ థామస్ ఇద్దరు బయలుదేరతారు. కార్తిక సచిన్ బయలుదేరే ముందు తనకు గిఫ్ట్ ఇస్తుంది. రేణు సచిన్తో మాట్లాడదామని తను కూడా వాళ్ళతో కలిసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది. రేణు సచిన్తో మాట్లాడదామని ట్రై చేసిన ప్రతిసారి సచిన్ రేణుని మాట్లాడనివ్వడు. దానికి రేణు సచిన్ మీద కోపడుతుంది. దానికి సచిన్ నా సంగతి నీకు తెలీదు, నా మీద కోపడద్దు అంటాడు. దానికి రేణు నీ సంగతి మొత్తం నాకు తెలుసు, బైనాకులర్లో మొత్తం చూశాలే అంటుంది. సచిన్కి రేణు ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కాదు. ఆది కొంతమంది రౌడీలను వేసుకొని సచిన్ని అమల్ని కొట్టించేందుకు వాళ్ళ వెంట పడతాడు. అమల్ ఆదికి దొరకకూడదు అని కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు. రేణు సచిన్తో మాట్లాడుతూ నువ్వు దగ్గర లేనప్పుడే నాకు నీ విలువ తెలిసింది, నాకు నీతో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అంటూ ఐ లవ్ యూ చెప్తుంది. దానికి సచిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆది అందరినీ పట్టుకొని
రౌడీలతో సచిన్ అమల్ కాలని విరగొట్టేయమంటాడు. రేణు గొడవ వద్దు అని చెప్తున్నా ఆది విండు. దానికి రేణు ఆది ఇచ్చిన పెప్పర్ స్ప్రేని ఆది మీద వాడి అందరినీ కాపాడుతుంది. ఎయిర్పోర్ట్లో రేణు సచిన్ని హక్ చేసుకొని నువ్వు లేకుండా ఎలా ఉంటానో ఏమో అని చాలా బాధపడుతుంది. సచిన్ అమల్కి రేణుకి బాయ్ చెప్పి యూకేకి స్టార్ట్ అయిపోతాడు. సచిన్ రేణు ఇద్దరు రోజు చాట్ చేసుకుంటూ ఒకరి ప్రేమను ఒకరికి తెలియజేసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. రేణు, కార్తిక, నిహారిక ముగ్గురు మేడ మీద కూర్చొని పార్టీ చేసుకుంటున్నప్పుడు నిహారిక విసిరిన టిన్ బాటల్ సచిన్ మీదే పడింటుంది. కానీ దాన్ని పక్క నుంచి చూసిన ఒక తాత ఎవర్రా విసిరింది అని తిట్టింటాడు. ఆఖరికి కార్తిక చెప్పినట్టే రేణు తన స్టాండర్డ్స్లో అస్సలు లేని సచిన్తో సెటిల్ అవుతుంది. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రేమలో మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.